గుంటూరు జిల్లాలో 42వ రోజు ఓదార్పు యాత్రలో భాగంగా సంకూరు వెంకటరమణ కుటుంబాన్ని వై జగన్మోహన్ రెడ్డి పరామర్శిస్తున్నారు. ఇంతవరకు మనం అలా చూశాం. ఇక విశ్వసనీయత, రాజకీయం ఈ రెండు పదాలు చాలా కొద్దిసార్లే ఏకమవుతాయి. రాజకీయాల్లో కొందరు నాయకులే చిరస్థాయిగా నిలిచిపోతారు. ప్రజల మధ్యలో చెరగని గుర్తులు వేస్తారు. అలాంటి కోవలోకే వస్తారు వైఎస్ఆర్. సీఎంగా ఆయన చేసిన సేవలు ఇప్పుడు ఆయన్ను మహానేతగా నిలబెట్టాయి. విశాఖలో ఎన్ఆర్ఐ అభిమాని రూపొందించిన వెబ్సైట్ కు వస్తున్న హిట్లే ఇందుకు నిదర్శనం. ప్రజలందరి మనిషి రాజకీయ చరిత్రలో ప్రజల మనసు గెలుచుకున్న మనిషి. జననేతగా కోట్లాది గుండెల్లో స్థానం సంపాదించుకున్న వైఎస్ఆర్ ను జనం ఎప్పటికీ మరిచిపోరేమో. అందుకు ప్రత్యక్ష సాక్షి ఈ వెబ్సైట్. వైఎస్ సంక్షేమ కార్యక్రమాలతో అభిమానులుగా మారిన వారిలో ఎన్ఆర్ఐలు బోలెడు మంది. విశాఖకు చెందిన మధు సంపత్ చాలా కాలం యుఎస్ లో ఉన్నారు. విశాఖకు వచ్చిన తరువాత ఆయన జగన్ కు అభిమానిగా మారిపోయారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పడిన తరువాత విశాఖ వైఎస్ఆర్ కాంగ్రెస్ అనే వెబ్సైట్ రూపొందించారు. ఈ సైట్ ను ఇప్పటికే 4.5 లక్షల మందికి పైగా వీక్షించారు. వైఎస్ఆర్ మరణం తీరని లోటని చెప్పేలా ఎన్నో రకాల ఫోటోలు, వీడియోలు వెబ్సైట్ లో పొందుపరిచారు. వైఎస్ జగన్ కార్యక్రమాలను ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తున్నారు మధు. సైట్ ను మామూలుగా ప్రారంభించినా జనం మాత్రం సీరియస్ గా ఫాలో అవుతున్నారు. లక్షలాది మంది లాగిన్ కావడంతో పాటు కామెంట్స్ కూడా పోస్ట్ చేస్తున్నారు. వైఎస్ అభిమానిగా ఆయన మనోగతాన్ని, జగన్ కార్యక్రమాల్ని అందరికీ తెలియచేయాలన్నదే తన తపన అంటున్నారు మధు. ఈ వెబ్సైట్ అండి నేను ఫస్ట్ పెట్టినప్పుడు ఇంత వెల్ డిజైన్ అండ్ ఇంకా ఇన్ని వెబ్సైట్స్ లేవు, ఏ బ్లాగ్స్ ఉండేవి. ఈ వెబ్సైట్ పెట్టిన తర్వాత చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. నేను విశాఖ వైఎస్ఆర్ కాంగ్రెస్ అనే వెబ్సైట్ పెట్టానండి. వైఎస్ గారి లాంటి గొప్ప నాయకులు, ప్రజల కోసం పాటుపడే నాయకుడు ఎవరైనా ఉన్నారంటే ఈ రోజు అది ఖచ్చితంగా జగన్ గారండి. ఆయన సీఎం అయ్యేదాకా నేను రెస్ట్ లేదని అనుకుని ఆయన సీఎం అయ్యేదాకా నేను పాటుపడుతూనే ఉంటామండి. అది నా మెయిన్ ఎయిమ్ అండి. వైఎస్ఆర్ వెబ్సైట్ కు అనుబంధంగా జై జగన్, జగన్ ఫర్ సీఎం, ఏపీ జగన్ ఫ్యాన్స్, హార్డ్ కోర్ జగన్ ఫ్యాన్స్ సైట్లు కూడా రూపొందించారు మధు. ఫేస్బుక్, ఫ్లిక్కర్, ట్విట్టర్ లోనూ ఈ కంటెంట్ కు మంచి ఆదరణ ఉంటుంది. గుంటూరు జిల్లాలో ఓదార్పు